కాంప్లెక్స్ వేరియబుల్స్ మనం కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఓపెన్ డిస్క్ ఆర్ నైబర్హుడ్స్. డెఫినేషన్: the set of all points z which satisfy the inequality mod z minus z naught less than rho, where rho is a positive real number, is called an open disk or neighborhood of z naught. The unit disk, the neighborhood mod z less than 1, is of particular significance. ఇన్ జనరల్ ఒక రియల్ నెంబర్ లైన్ మీద మనం నైబర్హుడ్ అంటే ఎలా తీసుకుంటాము అంటే, ఏ అనే ఒక నెంబర్ ఉందనుకోండి, ఏ కంటే తక్కువ విలువలు ఏ కంటే ఎక్కువ విలువలు కలిగి ఉండేటువంటి ఒక సెట్ని ఏకి నైబర్హుడ్గా తీసుకుంటాము. అంటే రియల్ నెంబర్ మీద ఏ అనే ఒక పాయింట్కి నైబర్హుడ్ కావాలి అంటే ఏ కంటే తక్కువ విలువలు ఏ కంటే ఎక్కువ విలువలు కలిగి ఉండేటువంటి ఒక సెట్ అనేది మనకి ఓపెన్ సెట్ అనేది మనకి నైబర్హుడ్ అవుతుంది. అదే కాంప్లెక్స్ నెంబర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా నైబర్హుడ్ అంటే మనం దాన్ని ఒక సర్కిల్గా ఊహించవచ్చు అనమాట. ఒక ఓపెన్ డిస్క్ అని చెప్తాను, అంటే అదొక స్పియర్లా ఊహించవచ్చు అనమాట. అంటే జెడ్ నాట్ అనేటువంటి పాయింట్ సెంటర్గా ఉంటూ రో అనేటువంటి ఒక రేడియస్ కలిగి ఉండేటువంటి ఒక స్పియర్ లాగా లేదా ఒక సర్కిల్ లాగా ఊహించేటువంటి దాన్నే మనం ఓపెన్ డిస్క్ ఆర్ నైబర్హుడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్గా చెప్పుకుంటాం. ఇంటీరియర్ పాయింట్: a point z naught belongs to S is called an interior point of S if and only if there exists at least one neighborhood of z naught which is completely contained in S. అంటే ఎస్ అనేటువంటి ఒక రీజియన్ ఉంది అనుకోండి, ఆ ఎస్ అనే రీజియన్లో జెడ్ నాట్ అనేటువంటి ఒక పాయింట్ని ఇంటీరియర్ పాయింట్ అని చెప్పాలి అంటే మనం జెడ్ నాట్కి ఏం చేయొచ్చు, సో మెనీ నెంబర్ ఆఫ్ నైబర్హుడ్స్ రాయొచ్చు. మనం అట్లీస్ట్ ఒక నైబర్హుడ్ అయినా సరే కంప్లీట్లీ ఎస్లో ఉంటూ ఉంటే అలాంటి ఎస్కి ఈ జెడ్ నాట్ని ఇంటీరియర్ పాయింట్ అని చెప్పుకుంటాము. అంటే ఇంటీరియర్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే, జెడ్ నాట్ అనే పాయింట్కి నెంబర్ ఆఫ్ నైబర్హుడ్స్ చాలా ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి, బట్ ఒక్క నైబర్హుడ్ అయినా జెడ్ నాట్ అనేది కంప్లీట్లీ ఎస్లో ఉంటూ ఉంటే దాన్ని మనం ఇంటీరియర్ పాయింట్ అని చెప్తాం. ఓపెన్ సెట్, క్లోజ్డ్ సెట్స్. డెఫినిషన్స్: ఇఫ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎ సెట్ ఎస్ is an interior point of S, we say that S is an open set. S open set అవ్వాలి అంటే S లో ఉండే ప్రతి పాయింట్ కూడా దానికి ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. నెక్స్ట్ డెఫినిషన్: B of S subset of S, that is, if S contains all of its boundary points, then it is called a closed set. సో క్లోజ్డ్ సెట్ అంటే అర్థం ఏంటి, బౌండరీ పాయింట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటూ ఉంటాయి, దాన్ని క్లోజ్డ్ సెట్గా చెప్తూ ఉంటాం. ఏదైనా ఒక సెట్ ఉంది అంటే అది ఓపెన్ అయినా అవ్వచ్చు, క్లోజ్డ్ అయినా అవ్వచ్చు, రెండు కూడా కాకపోతూ ఉండొచ్చు. కనెక్టెడ్: అండ్ ఓపెన్ సెట్ ఎస్ ఈజ్ సెట్ టు బి కనెక్టెడ్ ఇఫ్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ పాయింట్స్ z1 అండ్ z2 ఇన్ ఎస్ కెన్ బి జాయిన్డ్ బై ఏ లైన్ దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ ఎస్. ఏదైనా ఒక సెట్ని కనెక్టెడ్ అని చెప్పాలి అంటే, ఏదైనా ఒక ఓపెన్ సెట్ని కనెక్టెడ్ అని చెప్పాలి అంటే ఆ సెట్లో ఉండే ఎనీ టూ పాయింట్స్ని z1 z2 అనే పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ మనం గీసినటువంటి లైన్ కంప్లీట్లీ ఆ సెట్లో ఉండాలి. అంటే టూ పాయింట్స్ మనం డిఫరెంట్ లైన్స్ తోటి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ తోటి మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కర్వ్స్ తోటి యాడ్ చేయొచ్చు. z1 z2 అనే టూ పాయింట్స్ మనం అట్లీస్ట్ ఒక్క వే అయినా సరే z1 z2 కలిపేటువంటి ఒక లైన్ అయినా కంప్లీట్లీ ఇన్ ఎస్లో ఉంటే అప్పుడు దాన్ని కనెక్టెడ్గా చెప్తాం. డొమైన్, రీజియన్, క్లోజర్, బౌండెడ్, కాంపాక్ట్ అనేటువంటి మాటల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. An open set, connected set is called a domain. A region is a domain together with some, none, or all of its boundary points. The closure of a set S denotes is the set of S together with all of its boundaries. Then thus S is equal to S union B of S. A set of points S is bounded if there exists a positive real number R such that mod Z less than R for every Z belongs to S. ఇన్ జనరల్ బౌండెడ్ అంటే అర్థం ఏంటంటే, మనం రియల్ నెంబర్ సిస్టంలో కూడా తెలుసుకుంటాము, ఒక లోవర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ ఉండడం, ఇలా జెడ్ అనేది ఇన్ఫైనైట్కి వెళ్లకుండా ఫైనైట్గానే ఉంటూ ఉంటే కొన్ని బౌండ్స్ మధ్య ఉంటూ ఉంటే దాన్ని బౌండెడ్ అని చెప్తాము. ఏ రీజన్ విచ్ ఈస్ బోత్ క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంపాక్ట్. సో క్లోజ్డ్ అవుతూ బౌండెడ్ అయితే దాన్ని కాంపాక్ట్ అనేటువంటి పేరుతోటి
డెఫినేషన్ గా తీసుకుంటాము. రియల్ ఫంక్షన్స్ ఆర్ రియల్ వేరియబుల్స్. ఇన్ జనరల్ మనకి ఫంక్షన్స్ గురించి తెలుస్తూ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్ లో కూడా మనం కాంప్లెక్స్ వేరియబుల్స్ లో కూడా మనం ట్రీట్ చేస్తాం. లెట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. A function f is a rule which assigns to each element small j belongs to capital A, one and only one element b belongs to capital B. We write f a to b. Or in the specific case b belongs to f of a, then b is called the image of a under f. We call a is domain of definition of f or simply the domain of f. We call b is a range of f. We call the set of all images of a denoted by f of a the image of the function f. We alternatively called f is a mapping from a to b. మనం ఇంటర్మీడియట్ అండ్ ఇంకా లోవర్ లెవెల్స్ తెచ్చుకుంటాం. ఎఫ్ అనేది ఏ టు బి ఏదో ఫంక్షన్ ఉంది అంటే ఏ అనేది డొమైన్ అని, బి అనేది కో డొమైన్ అని, ఏ అనే దాంట్లో ఏ అనే స్మాల్ ఎలిమెంట్ ఉంది, బి అనే దాంట్లో బి అనే స్మాల్ ఎలిమెంట్ కి మ్యాప్ అయి ఉంది అనుకోండి, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనే రూపంలో ఉంది అనుకోండి. ఏ యొక్క ఇమేజ్ ని బి అంటాము, బి యొక్క ప్రీ ఇమేజ్ ని ఏ అంటాం మనం. ఆ ఇమేజెస్ సెట్ గా తీసుకుంటే దాన్ని రేంజ్ సెట్ అంటాం మనం. ఆ రేంజ్ సెట్ కనుక బికి ఈక్వల్ అయిపోతూ ఉంటే కనుక అది ఆన్ టు ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మన ఫంక్షన్స్ ద్వారా నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి కాంప్లెక్స్ వేరియబుల్లో యాజ్ ఇట్ ఈస్ గా అప్లై అవుతాయి. రియల్ ఫంక్షన్. సో ఏ అనేటువంటిది పి అనేటువంటి దానికి ఎఫ్ అనే ఫంక్షన్ ఏ టు బి ఉన్నప్పుడు దాన్ని రియల్ వేరియబుల్ ఫంక్షన్ గా మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ ఫంక్షన్. Complex function of a complex variable. Let phi belongs to or subset C. A function f defined on phi is a rule which assigned to each z belongs to phi a complex number w. The number w is called a value of f at z and denoted by f of z. That is w is equal to f of z. The set phi is called the domain of the definition of f. Although the domain of definition is often the domain, it need not to be. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చెప్తున్నాం మనం, ఏ నుంచి బికి చెప్తున్నాం. ఇన్ జనరల్ ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ గా తీసుకుంటున్నాం. కాంప్లెక్స్ నెంబర్స్ తో కూడా ఏ బిలాంగ్ అవుతాయి, కాంప్లెక్స్ సెట్స్ గా తీసుకోవచ్చు అనమాట. సో జెడ్ అనే ఎలిమెంట్ ఎలా తీసుకుంటాం, జనరల్ గా ఎక్స్ ప్లస్ ఐబై గా తీసుకుంటాం మనం. సో ఎఫ్ ఆఫ్ జెడ్ డబ్ల్యూ కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఫంక్షన్ గా తీసుకున్నప్పుడు డబ్ల్యూలో ఉండే వాటిని మనం యూ ప్లస్ ఐబి అని తీసుకుంటాం. సో ముందు నేర్చుకుంటాం ఈ విషయాన్ని. సో జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవైగా తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది డబ్ల్యూగా తీసుకుంటాం మనం. డబ్ల్యూ యూ ప్లస్ ఐవి అనే ఎలిమెంట్స్ వద్ద ఉంటాయి అని తీసుకుంటాం. సో ఇలా కాంప్లెక్స్ ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకుంటాం. సో జెడ్ అనేది ఎక్స్ కామా వైలో ఉండే ఫంక్షన్ గా తీసుకుంటాం మనం. అంటే జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో నెంబర్స్ జెడ్ లో ఉంటాయి, డబ్ల్యూలో యూ ప్లస్ ఐవి రూపంలో ఉండేటువంటి నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ వై యూబి ఇవన్నీ కూడా మనకి వేరియబుల్స్ గా ఉంటూ ఉంటాయి. సో కాంప్లెక్స్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఈ రకంగా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. జెడ్ ప్లేన్, డబ్ల్యూ ప్లేన్ తీసుకుంటాం మనం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ గా మనం కన్సిడర్ చేసుకుని ఈ రకంగా ఎక్స్ వై ప్లేన్, యూవీ ప్లేన్ అనే దాన్ని రాసుకుంటాం. Sequence. A sequence of complex numbers denoted is a function of such that f is equal to n to c. It is a function whose domain is the set of natural numbers between 1 and k, whose range is a subset of complex numbers. If k equal to infinity, then the sequence is called infinite and it is denoted by infinity. More often z suffix n. అంటే అర్థం ఏంటంటే మనం n అనేటువంటి న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకుని సి అనేది కాంప్లెక్స్ నెంబర్ సెట్ తీసుకుని n నుంచి సికి ఎఫ్ అనే ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎన్లో మనం 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ ఉన్నాం రూట్ ఏం లేదు, అప్ టు కే దాకా తీసుకోవచ్చు ఇన్ఫైనైట్ నెంబర్స్, లేదు అప్ టు ఇన్ఫినిటీ దాకా కూడా తీసుకోవచ్చు. ఇన్ఫినిటీ దాకా తీసుకుంటే అది ఇన్ఫైనైట్ సెట్గా అవుతుంది, కే దాకా తీసుకుంటే ఫైనైట్ సెట్గా అవుతుంది. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. A sequence of complex numbers is said to have the limit z0 or to converge to z0 if for any epsilon greater than 0 there exists an interior capital N and integer n such that mod zn minus z0 less than epsilon for all small n greater than capital N. So sequence of complex numbers అంటే ఎలా తీసుకుంటున్నాము అంటే మనం లిమిట్ z0 కావాలి అంటే మనకి z0 అనే నెంబర్ లిమిట్ అవ్వాలి అంటే Zn minus Z0 modulus mod of Zn minus Z0 less than epsilon అయ్యేటట్టుగా మనకి, అంటే ఫర్ సమ్ స్మాల్ దెన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్, అంటే బడి అన్ని కూడా 1 దగ్గర 2 దగ్గర అవ్వకపోవచ్చు,